ఇక పిల్లల సంరక్షణ సెలవులపై ఉద్యోగుల్లో ఆనందం. ఆరోగ్య కార్డుల సమస్యలకు 60 రోజుల్లో పరిష్కారం. సీఎం చంద్రబాబు మంత్రులకు ధన్యవాదాలు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతో లక్షల మంది వేతన జీవులకు ప్రయోజనం కలుగుతోందని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఏబీజేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ తెలిపారు. పిల్లల రక్షణ సెలవులను ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు కల్పించడంతో 2 లక్షల మందికి లబ్ధి చేకూరబోతుందన్నారు. విజయవాడలోని ఏపీ ఎన్జీఓ హోంలో అన్ని జిల్లాల మహిళా ఉద్యోగులతో బుధవారం విద్యాసాగర్ సమావేశమయ్యారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యాసాగర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు పిల్లల రక్షణ సెలవులను 2018లోనే చంద్రబాబు అమల్లోకి తీసుకొచ్చామన్నారు. కానీ గత ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. వయోపరిమితి వల్ల ప్రస్తుతం లక్షలాది మంది ఉద్యోగులు ఆ సెలవులను వాడుకోలేకపోతున్నారనే విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాము. సీఎం చంద్రబాబు స్పందించి వయోపరిమితి ఆంక్షలు తొలగించారు. ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులకు ఏపీ ఎన్జీఓ ఉద్యోగులందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇక 6 ఏళ్లుగా 24 లక్షల ఉద్యోగుల ఆరోగ్య కార్డులు పనిచేయటం లేదని విద్యాసాగర్ తెలిపారు. ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని తెలియజేశాము. ఇతర రాష్ట్రాల్లోనే విధానాలు వివరించాము. 60 రోజుల్లో ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం రాబోతుంది అని విద్యాసాగర్ తెలిపారు. ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలు ఒక్కొక్కటిగా వచ్చే 3 నెలల్లో పరిష్కారం కాబోతున్నాయని తెలిపారు.